సాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయకట్టుకు సకాలంలో నీరు చేరక కోనసీమ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకుమడులు వెయ్యలేని పరిస్థితి రావడంతో కొన్ని గ్రామాల్లో రైతులు ఏకంగా క్రాప్ హాలిడే అంటే పంట విరామం ప్రకటిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించిన వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. చంద్రబాబు వెంటనే మేలుకోవాలని, అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోనసీమలో ఈ ఏడాది తొలకరి సాగు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2 నెలల క్రితమే డెల్టాకు సాగునీరు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా సాగునీటి కొరత నెలకొంది. అవసరమైన మేరకు ఆయకట్టుకు నీరు అందకపోవడంతో పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. పంట కాలువలు, డ్రైన్లు పూడిపోవడం, కొన్ని చోట్ల ఆక్రమణలు జరగడం, మరికొన్ని ప్రాంతాల్లో డ్రైన్లకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. సాగుకాలం దాటిపోతూ ఉండటంతో ఇప్పటికే వేసిన ఆకుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లవరం మండలం తాడికోన గ్రామంలో సాగునీరు అందకపోవడం, ఆక్వా వ్యర్థాలు వ్యవసాయ భూముల్లోకి చేరటంతో సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. రైతుల సమస్యలు తెలిసి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం పట్ల రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని, ప్రభుత్వ వైఖరి కారణంగా పంటలు సాగు చేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతూ బ్యానర్లు ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు నీరిచ్చినా కూడా చేసే పరిస్థితి లేదు. ఏం చేద్దంటే సమయం అనేటువంటిది కిల్ చేస్తారు. రెండోది అలాగని చెప్పి ప్రభుత్వం నమ్మకం కూడా లేదు. ఏం చేద్దంటే ఒకవేళ అలాగని ఇప్పుడు నమ్మి వేసిన యూరియా కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ప్రభుత్వం లేదు. అంచేత అన్ని వర్గాల రైతులని కూడా ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వారి యొక్క పాలనా వైఫల్యం, ఒకవైపున ఆక్వా రైతులకేమో ఫీడ్ ధరలు పెరిగిపోతూ ఉంటే, మొక్కజొన్న రైతులకేమో 1600 టన్ను అమ్మేటువంటి 2400 అమ్మాల్సింది 1600 అమ్మేటువంటి పరిస్థితి ఉంటే, కంద రైతుకి కనీసం పెట్టుబడి రాని పరిస్థితి, టమాటా రైతు పరిస్థితి మీ అందరికీ తెలుసు. అలాగే పొగాకు రైతు మరి 5 లక్షల ఎకరాన్ని పెట్టుబడి పెడుతుంటే 3 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని కూడా, ముఖ్యంగా రైతుల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావం నెలకొన్నప్పటికీ ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో గోదావరి జిల్లాలో సాగునీరు అందుబాటులో ఉందని, అయితే సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే రైతులకు నీరు అందడం లేదని మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. ఈరోజు రైతులందరూ కూడా ఎంతో ఖరీఫ్ సీజన్లో వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరూ తెలుసండి. డెవలప్మెంట్కి ఎవరు అడ్డు చెప్పరు, కానీ వీళ్ళు వాటర్ వదిలే టైంకి డెవలప్మెంట్ అని చెప్పేసి బ్రిడ్జిలు కట్టడం కోసం వాటర్ ఆపేస్తారండి. అదే టైంకి వాటర్ అనేది రైతుకి అందుబాటులో వస్తే ఈరోజు ఈ పరిస్థితి రాదు. సో ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా రైతులందరూ కూడా చాలా నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. అండ్ మోర్ ఓవర్ పర్టికులర్లీ ఈ సీజన్ అంటే ఈ సంవత్సరం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, వర్షాలు అనేవి ఉండవు. మనకు వస్తున్నటువంటి నీరు కూడా పైనుంచి పడుతున్నటువంటి నీరు మనకు వస్తుంది. అదొక అదృష్టంగా భావించాలి. ఎల్ నీనో ఎఫెక్ట్ ఉన్న సందర్భంలో రైతులకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, వాళ్ళు పలానా పంట వేయకండి, సాధారణమైనటువంటి పంటలు ఏదైనా ఆల్టర్నేటివ్ క్రాప్ అనేది మీరు సజెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రైతుకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తొలకరి సాగులో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పంట కాలువలు, డ్రైన్లను శుభ్రపరిచి సాగునీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.